వచ్చి అంటాడు, ఇది చేయమను, అది చేయమను, ఇది చేస్తే అప్పుడు నమ్ముతా, ఇది జరిగితే అప్పుడు నమ్ముతా. పెద్ద పోటుగాడు, నువ్వు నమ్మకపోతే ఏడిచాడు. ఎవడు ఏడిచాడు? నమ్మకపోతే పోతావు నువ్వే పాతాళానికి. పోటుగాడు, నువ్వు నమ్మకపోతే ఎవడికి నష్టం? ఇది చేయమని మరి నమ్ముతా, ఇది జరిగించమని నమ్ముతా, ఇది చేయమని చూస్తా, అప్పుడు చూస్తా. పెద్ద పోటుగాడు, కుట్టావని మొనగాడివి, నీగాడి మొనగాడు లేడని నువ్వు చెప్తే అన్ని దేవుడు దోసుళ్లాగా, అయ్యా అది చేయమంటావా, అయ్యా ఇది చేయమంటావా అని చేయాలి. నీ బొందన్నర బొంద. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది చేయమను, ఇది చేయమను కాదు. చేస్తే నమ్ముతా అంటాడు ఒక్కొక్కడు, చేస్తే ఒప్పుకుంటా అంటాడు ఒక్కొక్కడు, చేస్తే అంగీకరిస్తా అంటది ఒక్కొక్క ఆమె. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? రివర్సు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటాడు ఆయన. మనం ఏం దేవుణ్ణి అనుమానించట్లేదు, మోసగాళ్లను గారడీ సీమోలను మాత్రమే ఖండిస్తున్నాం. ప్రభువు మీద మనకు ఎలాగూ అచంచలమైన విశ్వాసం ఉంది. మన ప్రభువును మనం అవమానించట్లేదు. మన ప్రభువు పేరుతో మొలిచిన గురుగుల్ని గురించి మాట్లాడుతున్నాం. జాగ్రత్త, ఈ గురుగుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని నాశనానికి తీసుకెళ్ళిపోతారు అని చెప్తున్నాం. మా దగ్గర అద్భుతాలు జరుగుతాయి, మా దగ్గర సూచక్రియలు జరుగుతాయి, రండి, రోగుల్ని తీసుకొని రండి, ఆలసించిన ఆశాభంగం, తొందరగా వచ్చేయండి, పలానా ఫంక్షన్ హాల్ బుక్ చేసాం, పలానా కళ్యాణ మండపం బుక్ చేసాం, వచ్చేయండి. వెళ్ళి, అయ్యా వచ్చేమన్నది ఎవరు? మీరే. పబ్లిసిటీ చేసింది ఎవరు? మీరే. పోస్టర్లు వేసింది ఎవరు? మీరే. వచ్చామయ్యా, తెచ్చాం. వచ్చిన వాళ్ళు ఇంతకీ విశ్వాసులా, శాస్త్రులు, పరిచయులా? ఇంతకీ మీరు విశ్వాసులా, శాస్త్రులు, పరిచయులా? విశ్వాసులు. శాస్త్రులు, పరిచయులు అయితే కాదు కదా, కాదు. ఇప్పుడు విశ్వాసులు నువ్వు తెమ్మన్నావు కాబట్టి తెస్తే నువ్వేం చేయాలి? స్వస్థపరచాలి, అంతేనా? ఇప్పుడు అద్భుతం చేస్తాం రండి అని పిలవడం తప్పు కానప్పుడు, సరే తీసుకొస్తాం చెయ్యండి అనడం కూడా తప్పేమీ కాదు. సరే, నువ్వు పిలిచావు, విశ్వాసులు వచ్చారు, అప్పుడేమంటావు? ఇక్కడ విశ్వాసం ఉంటేనే కార్యం జరుగుతుంది, విశ్వాసం లేకపోతే ఇక్కడ కార్యం జరగదు. సరే, ఇప్పుడు నా ప్రశ్న. ఈయన పిలిచాడండి, ఏమని పిలిచాడు? నా దగ్గర రండి, పలానా కళ్యాణ మండపం బుక్ చేశాను, పలానా హాల్ బుక్ చేశాను, నా దగ్గర రండి, రోగుల్ని తీసుకురండి, మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు తీసుకురండి, మీ సమస్యలన్నీ తీసేస్తానని పబ్లిసిటీ చేశాడు. ఇప్పుడు పబ్లిసిటీ చేస్తే నేను తీసుకెళ్తే ఇతగాడు అంటాడు కదా, విశ్వాసం ఉంటేనే మా దగ్గర అవుతాయి, విశ్వాసం లేకపోతే మా దగ్గర ఏమో అవ్వ, అమ్మా ఆశ దోశ అప్పడం వడా అంటాడు. ఇప్పుడు మనం ఏమనాలి తెలుసా? మరి విశ్వాసం ఉంటే నీ దగ్గరికి తెచ్చేదేముంది? గుడ్డు. విశ్వాసం మా సంఘాల్లో పనిచేయదా? చెప్పు. విశ్వాసం మా పాస్టర్ గారి దగ్గర పనిచేయదా? విశ్వాసం ఉంటే అడవిలోకి వెళ్ళినా ఏమవుతుంది? స్వస్థత జరుగుతుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు మా బేవారులో ఉంటాం మేము, మా బేవారులో మా పాస్టర్ గారి దగ్గర ఉంటాం. ఇంతమంది పాస్టర్ గారులు ఉన్నారు, వీళ్ళందరూ విశ్వాసం గురించి కాదు బోధిస్తుంటా. లేవండో సార్, మీరందరూ విశ్వాసం గురించి బోధిస్తున్నారా, అవిశ్వాసం గురించి బోధిస్తున్నారా? చెప్పండి నాకు. విశ్వాసం ఉంటే స్వస్థత జరుగుద్దని మీరు చెప్తున్నారా చెప్పట్లేదా? చెప్పట్లేదా? గట్టి చెప్పండి. విశ్వాసం ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడే మీరు అందరూ చెప్తున్నారు, రైట్? ఏమండి మీరు? రైట్. విశ్వాసం ఉంటే స్వస్థపరుస్తామని ఇక్కడ ఉన్న సేవకులందరూ చెప్తున్నారండి. ఈ సేవకులైనా మొత్తం భూమి మీద ఉన్న సేవకులందరూ చెప్తున్నారా? విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసమే నిన్ను నేను కూడా అదే చెప్తాను, విశ్వాసంతో ఉండమ్మా, దేవుడు తప్పకుండా నీకు స్వస్థత జరిగిస్తాడు. ఇప్పుడు కూర్చోండి. ఇప్పుడు వీళ్ళెవ్వరో తీసుకురండి మీరు ఏమైనా పిలుస్తారండి అలాగా? మా దగ్గర తీసుకురండి పిలుస్తారా? వీళ్ళు ఎవరో పిలవరటండి, మీరు ఏమైనా పిలుస్తారా? పిలవరు. వీళ్ళు ఎవరో పిలవరటండి. ఇప్పుడు పిలిచారంటే స్పెషల్ అయినా పిలవాలి, స్పెషల్ ఆఫర్ అయినా, అది స్పెషల్ ఆఫరే. నువ్వు ఏమని పిలుస్తున్నావు? దేవుడు అద్భుతములు చేస్తున్నాడు, దేవుడు స్వస్థత చేస్తున్నాడు, దేవుడు అనేక మహత్కార్యాలు సూచక క్రియలు చేస్తున్నాడు. ఇది నీ పిలుపు. నీ పిలుపు ఇదైనప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ విశ్వాసం ఉంటే జరుగుద్ది, లేకపోతే జరగదంటున్నావు అంటే, విశ్వాసం ఉంటే వీళ్ళ దగ్గర జరగదా? నాకు సమాధానం చెప్పాలి.
విశ్వాసం ఉంటే వీళ్ళ దగ్గర కూడా జరుగుద్ది కదా. మరి నీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి? నువ్వేనా పెద్ద పోటుగాడివా? ఆడెవడో అడుగుతున్నాడట, ఇలా అడిగేవాడు పెద్ద పోటుగాడు మరని. నువ్వేమైనా పెద్ద పోటుగాడివని పిలిచావా మమ్మల్ని? మరి జనాలందరినీ రమ్మని పిలిచావు, నీ దగ్గరకు వచ్చాం, వచ్చినప్పుడు మళ్ళీ ఏమంటావు? విశ్వాసం అంటావు. ఆ మాత్రం విశ్వాసం ఉంటే అడవిలోకి వెళ్ళినా అవుతుంది కదా. మా ఇంట్లో ఉన్నా అయిపోద్ది, లేదా మా సంఘంలో ఉన్నా అయిపోద్ది. ఈ మాత్రం దానికి మా సంఘాల వాళ్ళందరినీ నీ దగ్గర రప్పించుకుంటున్నావు ఎందుకు? మా సంఘాల్లో ఉన్న యేసుక్రీస్తు నీ దగ్గర ఉన్న యేసుక్రీస్తు ఒకడు కాదా? మా సంఘాల్లో ఉన్న యేసుక్రీస్తేనా? నీ దగ్గర ఉన్న యేసుక్రీస్తేనా? మా సంఘాల్లో ఉన్న బైబిలేనా నీ దగ్గర ఉంది? మా బైబిల్లో నుండేనా నువ్వు బోధిస్తున్నావు? మరి మధ్యలో నీ గొప్పతనం ఏంటి? ఇది కదండి మీరు అందరూ ప్రశ్నించాలి. అయ్యా నువ్వు రమ్మన్నావు, అద్భుతాలు జరుగుతాయన్నావు, సూచక్రియలు జరుగుతాయన్నావు, వచ్చాం. వచ్చినప్పుడు మళ్ళీ నువ్వేమంటున్నావు? దేవుడికి నచ్చాలంటున్నావు. దేవుడికి నచ్చాలన్నప్పుడు నువ్వు ఎందుకు పని కట్టుకుప్పుడు ఈ కూడికి పెట్టావు? ఆ మాత్రం దానికి అద్భుతాలు సూచక్రియలు నేను ఎందుకన్నావు? వాక్యం చెప్తాను రమ్మని వచ్చని చెప్పొచ్చు, పిలిపించవచ్చు కదా. అందరు సేవకుల్లాగే ఇప్పుడు చాలామంది సేవకులు పెడతారు సభలో, ఏమని పిలుస్తారు? రక్షణ సువార్త సభలు రండి, సత్యవాక్యాన్ని వినండి, రోగుల కొరకు మేము ప్రార్థన అయితే చేస్తాం, దేవుడు చిత్తమైతే ఆయన స్వస్థపరుస్తాడు, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. అది కదా నువ్వు చెప్పాలి, అంతేనా? అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, గొప్ప స్వస్థత వరము గల ఏమని వేసుకున్నాడు పోస్టర్లో? చెప్పండి, నీ ఎబిలిటీ ఏంటంటే ఏమని వేసుకున్నాడు పోస్టర్లో? గొప్ప స్వస్థత వరం నాకు ఉందని వేసుకున్నావు. నువ్వు వేసుకునే కదా మా ఊళ్ళో మా భీమవరంలో పోస్టర్ అంటే ఇచ్చావు. నేను అది చూసి వచ్చాను నీ దగ్గరికి. నువ్వు వేసుకున్న పోస్టరే నీ దగ్గరికి నన్ను నడిపించింది. మళ్ళీ నువ్వేమంటున్నావు ఇక్కడికి వచ్చాక? నీకు విశ్వాసం లేదని నన్ను కించపరుస్తున్నావు. నాకు విశ్వాసం ఉంది, నీకు వరం లేదేమో నాకు డౌట్ వస్తుందని నేనంటే నువ్వేం చెప్తావు? పాయింటే కదా అది, పాయింటే కదా. ఇప్పుడు నా దగ్గర వరం ఉంది కానీ నీ దగ్గర విశ్వాసం లేదనేసావు, తృణీకరించేసావు నన్ను. నేనంటాను నా దగ్గర చాలా బలమైన విశ్వాసం ఉంది, కావాలంటే మా పాస్టర్ గారిని అడుగు, తీసుకొస్తాను ఆయన కూడా. నా దగ్గర విశ్వాసం ఉంది, నీ దగ్గర వరం లేదేమో నాకు డౌట్ వస్తుంది. నువ్వు గారడీ సీమోను అనుకుంటున్నాను నేను. నువ్వు గారడీ సీమోను అయి ఉంటావు. నువ్వు నిజమైన పేతురు అయితే, నువ్వు నిజమైన పౌలు అయితే, నువ్వు నిజమైన యోహాను అయితే, నువ్వు నిజమైన పిలుపు అయితే ఖచ్చితంగా నన్ను ఏం చేయగలవు? బహిరంగ ప్రత్యక్ష స్వస్థత అంటారు దాన్ని, ప్రత్యక్ష స్వస్థత, బహిరంగ స్వస్థత. ఆ పేరు గుర్తెట్టేసుకోండి.